కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన అమర్ ఖయాం కావ్యంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. ఈ పద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పద్యంలో కావు కావు అనేటటువంటి కాకి అనుకరణము, కాకి యొక్క ధ్వని అనుకరణము మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుసుకుందాం. స్థిరములు కావు కావు చల జీవితముల్, స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదల్ సుఖం కరములు కావు కావు, పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటం చరుచుచునుండే కాకి, కనుమల్లదిగో బహరాము గోరిపై. భాగ్యవంతుల యొక్క గోరిపైన అంటే ధనవంతుల యొక్క సమాధి పైన వ్రాలి అరుస్తున్నటువంటి ఒక కాకి మానవుడికి ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని ఇస్తున్నది. ఏంటంటే, స్థిరములు కావు కావు చల జీవితముల్, ఈ జీవితము స్థిరం కాదు, ఈ జీవితాలన్నీ కూడా స్థిరమైనవి కావు కావు అంటుందట. సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు, నీ యొక్క సిరి సంపదలు నీకు సుఖాన్ని ఇచ్చేటటువంటివి ఏమాత్రము కావు కావు. పలు గద్దెలు మిద్దెలు నా ఆత్మశాంతి కాకరములు కావు కావు, నీవు అధిష్ఠించినటువంటి సింహాసనాలు, నువ్వు అధిష్ఠించినటువంటి అధిరోహించినటువంటి పదవులు, నువ్వు అనుభవిస్తున్నటువంటి మిద్దెలు, ఆ గద్దెలు మిద్దెలు నీ యొక్క ఆత్మశాంతికి నిలయము ఎంతమాత్రము కావు కావు అని చెప్తుందట ఆ కాకి. నవకమ్ములు నిత్యము కావు కావటం చరుచుచునుండే కాకి, నీ యొక్క యవ్వనము, నీ యొక్క అందము, నీ యొక్క మృదుత్వము, నీ యొక్క శరీరం యొక్క సౌందర్యము, ఇవేవి కూడా శాశ్వతము కావు కావు అని అరుస్తుందట ఆ కాకి. కనుమల్లదిగో బహరాము గోరిపై, ఆ గోరి మీద ఉండి, ధనవంతుని యొక్క గోరి మీద ఉండి అరుస్తున్నటువంటి కాకి మానవుడికి ఇటువంటి గొప్పనైన సందేశాన్ని ఇస్తుందని కాకి యొక్క ధ్వని అనుకరణమైనటువంటి కావు కావు అనేటటువంటి శబ్దాలను ప్రయోగించి అద్భుతమైనటువంటి పద్యాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. పద్యాన్ని మరొకసారి విందాం. స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదల్ సుఖం కరములు కావు కావు, పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటం చరచుచునుండే కాకి, కనుమల్లదిగో బహరాము గోరిపై.